వేడుకలను ఉద్దేశంతో మేము వచ్చాం. ఈ జనరేషన్ శివ అనేటువంటి ఆనందాశ్రమంకి వచ్చామండి. ఇక్కడ మీ సమక్షంలో మా మాధవ్ సార్ యొక్క బర్త్డే జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ 65 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి లంచ్తో పాటు ఈ ఆనందంగా గడిపి సార్కి ఈ ఎప్పుడూ ఎల్లవేళ ఆరోగ్యాలు ఉండాలని, చిన్నపిల్లలే దేవుడితో సమానం కాబట్టి వాళ్ళతో విషెస్ చెప్పించామండి. మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు ఆయన జరుపుకోవడం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలాల్లో చేస్తున్నారండి. ఆయన ఇలాంటి వేడుకలకి దూరంగా ఉంటారు. ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం అండి. ఆ నేపథ్యంలో వచ్చిన ఆయన కాబట్టి ఆయన జనజన వేడుకలకు దూరంగా ఉంటారు. దానివల్లనే ఇప్పుడు ఆయన ఈరోజు ఇంటి దగ్గర కూడా లేరు. ఏదైతే రాష్ట్ర పర్యటనలో భాగంగానే ఈరోజు అన్నమయ్య జిల్లాలో ప్రోగ్రాం చేసుకుంటున్నారు. ఆయన జనధనం వేడుకలు జరుపుకోకుండా. కాకపోతే మేము మా నాయకుడు కాబట్టి, మా అధినాయకుడు కాబట్టి ఆయనకి మేము విశేష చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఏర్పాట్లు చేశామండి. విశిష్టమైన పూజలు చేయడం, ప్రత్యేకమైన పూజలు చేయడం, అలాగే హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం, రొట్టెలు పంపిణీ చేయడం, అలాగే ఈ వీధిలో భిక్షాటన చేస్తున్న వాళ్ళకి, సాధువులకి, అలాగే ఎవరైతే స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో శానిటరీ వర్కర్స్ వీరందరికీ కూడా ఆహార పొట్లాలు లాంటివి పంపిణీ చేయడం జరుగుతుందండి. ఆయన ఏదైతే బాటలో నడుస్తున్నారో ఆ విధంగానే భారతీయ జనతా పార్టీలో మేమందరం కార్యకర్తలు అందరం కూడా ఆయన ఏదైతే సింప్లిసిటీగా వ్యవహరిస్తున్నారో అటు విధంగానే మేము కూడా వ్యవహరిస్తూ ఆయన బాటలో నడుస్తూ మరొక భారతీయ జనతా పార్టీని మరింతగా మేము అభివృద్ధి చెందే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. మా గురువర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ రథసారథి శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదిన వేడుకలు ఈ యొక్క జనరేషన్ యువ అనాథాశ్రయంలో జరుపుకోవడం అందరికీ ఆనందదాయకం అండి. అలాగే సబ్బోర్ మండలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమం కూడా జరగడం జరుగుతుందండి. నా పేరు గొంప నరసింహరావు, బీజేపీ పార్టీ సబ్బోర్ మండలాధ్యక్షుడిని. ఈరోజు మా గురువు అయినటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆయనది ఈరోజు జన్మదినం అండి. ఆ జన్మదిన వేడుకల్ని మేము ఆయనకి చాలా సింపుల్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అండి. ఆయన ఆర్భాటాలకు కానీ దీనికి దూరంగా ఉంటారు.